యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారాను సాక్ష్యాలు ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహింపరుచుకున్నాం. దేవుని వాక్యాన్ని వినబోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలని, శ్రద్ధగా వినాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాటను మనం ఈ దినాన ధ్యానం నిమిత్తమై మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చాలండి. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి పేతురు ద్వారా ఈ పత్రికను వ్రాయిస్తూ తన బిడ్డలైనటువంటి వారి నిమిత్తమై ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల నిమిత్తమై వారి కొరకు ఆయన ఏమి చేస్తున్నారో, ఏమి సిద్ధపరిచి ఉన్నాడో, ఏమి చేయాలనుకున్నారో అవన్నీ కూడా తెలియజేస్తూ పేతురు ద్వారా ఈ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని రాయబడి ఉందనంటే, అనేక విషయాలను కుటుంబ వ్యవస్థను గూర్చి, భార్య భర్తలను గూర్చి, బిడ్డలను గూర్చి అనేకమైనటువంటి సంగతులను పై వచనాల్లో తెలియజేస్తూ దేవుడు మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఎవరు అనంటే పిలువబడినటువంటి జనాంగము. నేను మిమ్ములను లోకములో నుండి పిలుచుకున్నాను. లోకములో ఎంతో మంది ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. అయితే అనేక మంది ప్రజలలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడంట. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకంగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అనంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారట. ఎవరైనా ఆశీర్వాదాలు ఇస్తానయ్యా రండి అని పిలిస్తే ఎవరైనా పోకుండా ఉంటారండి? వెళ్ళకుండా ఉంటారా? చెప్పండి. ఆశీర్వాదాలు నేను ఇస్తాను రండి అని పిలిస్తే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా? పరుగులు తీస్తారు, పరుగు పరుగున. ఇక ఉదయాన్నే లేచి చకచక రెడీ అయిపోయి సరైనటువంటి టయానికంతా అక్కడ ఉంటారు.
ఎందుకనంటే నేనే మొదట ఆశీర్వాదాలు పొందుకోవాలి, నేనే మొదట ఆ ఆశీర్వాదాలను సొంతం చేసుకోవాలి. సమయాన్ని పోగొట్టుకోకూడదు. సమయానికంతా కరెక్ట్ టయానికంతా నేను అక్కడ ఉండాలి. ఎందుకంటే ఆ ఆశీర్వాదాలు చేదాటిపోతే అవి నా సొంతం కావు, పక్కన వాళ్ళకి సొంతం అయిపోతాయి. ఎదుటి వాళ్ళు ఎవరైనా వాటిని స్వతంత్రించుకుంటారేమో, హక్కుదారులు అయిపోతారేమో. అందుకే మొదటగా త్వరగా మేల్కొని నేనే త్వరగా వెళ్ళి ఆ ఆశీర్వాదాలన్నీ నేను పొందుకోవాలి. కొన్ని సందర్భాల్లో, అనేక సమయాల్లో మనం ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటాం. ఎవరో ఒక ఆయన అంటాడు, పైనుండి ఒక దేవుడో దేవతో దిగి వచ్చి, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను అని అంటే, వాళ్ళు అన్నారట, నేను పట్టుకున్నంతా కూడా బంగారం అయిపోవాలయ్యా, ఆ వరం నాకు ఇవ్వయ్యా. ఎంత గొప్ప వరమో! ఏ వరమో? పట్టుకుందంతా బంగారం అయిపోవాలి. పరలోకం నుండి లేక పైనుండి ఈ భూమి మీదకు దిగివచ్చి నీకేం కావాలో కోరుకో అని అంటే ఎవరైనా కోరుకోకుండా ఉంటారా? నాకేం వద్దయ్యా, ఉన్నవి చాలులే, నాకేం అవసరం లేదు అని ఎవరైనా అంటారా? కొంతమంది కోరికలు ఉంటాయి చూడండి, ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఇక చూడండి ఆ లిస్టు చెప్తానే ఉంటారు. ఇక హద్దులనేవి ఉండవు. ఏ పడితే అవి కోరుకుంటూనే ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఫలాంది కావాలి, అది కావాలని చెప్పేసి. ఇతని కోరిక అంత ఇంత కాదు, పట్టుకుందంత బంగారం కావాలయ్యా, నేను ఏది పట్టుకున్నా బంగారం కావాలి. వెళ్ళాడు, ఉదయాన్నే లేచాడు, ఆ బంగారం పట్టుకున్నంత బంగారం కావాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి, సరే పో, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది ఇచ్చేస్తున్నా పో అని చెప్పాడు. వెంటనే ఉదయాన్నే లేచాడు, పళ్ళు తోమదామని చెప్పేసి బ్రష్ పట్టుకున్నాడట. బ్రష్ ఏమైపోయింది? బంగారం అయిపోయింది. అయ్యి బాబోయ్, బ్రష్ పట్టుకుంటే బంగారం అయిపోయిందే, ఇప్పుడు ఏం చేయాలా? సరే పక్కన పెట్టేశాడు, ఇంకొక వస్తువు పట్టుకోబోతున్నాడు. ఏది పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. సరే మొత్తం మీద ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇక తినడానికి, ఆ అన్నం తినడానికి కూర్చున్నాడండి. అన్నాన్ని పట్టుకున్నాడంట. అన్నం పట్టుకుంటే అది కూడా బంగారం అయిపోయింది. అన్నం తినాలని అది పట్టుకున్నా కూడా అది కూడా బంగారం అయిపోయింది. విచిత్రం. ఇక అతనికి అర్థం కాల, ఇదేంట్రా నాయనా, నేను కోరుకున్న కోరిక అది మంచిది కాదు, మంచిది కాదు. సరే అని చెప్పేసి ఇంట్లో పిల్లలను పట్టుకుంటే పిల్లలు బంగారం అయిపోతున్నారు, భార్యను పట్టుకుంటే భార్య బంగారం అయిపోతుంది. ఏది పట్టుకున్నా ఇక అప్పుడు బుద్ధొచ్చి మరలా మోకరించి తప్పును ఒప్పుకొని క్షమించమని అడిగి, అయ్యా ఈ వరం నాకొద్దు, నన్ను క్షమించు, ఈ వరం నా యొద్ద నుండి తీసేసాయి, ఎందుకంటే నేను ఈ లోకంలో బ్రతకలేకపోతున్నాను. ఏది పట్టుకున్నా బంగారం. అప్పుడేదో ఆశపడి, అందుకే వాళ్ళు అన్నారు, దురాశ దుఃఖమునకు చేటు. ఆశపడి, ఆ ఆశ ఎంతటి ఆశ అంటే దురాశ, మామూలు ఆశ కాదు, దురాశ. ఎంతున్నా కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దురాశ. సంతృప్తి కలిగి జీవించలేరు. ఉన్న వాటితో సర్దుకొని, ఉన్న వాటితో తృప్తి కలిగి జీవించాలనే ఆశ కొందరిలో ఉండదు. ఇంకా కావాలి, కావాలి, కావాలి. జలగకు అలాంటి ఆశ ఉందట. జలగకు అలాంటి ఆశ ఉందట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటుంది, మీరు పిలువబడినటువంటి వారు, పిలువబడినటువంటి జనాంగం, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచాను, లోకములో నుండి ప్రత్యేకపరిచాను,
లోకములో నుండి ఏర్పరచుకున్నాను, లోకములో నుండి నేను మిమ్మల్ని పిలుచుకున్నా నా యొద్దకి. ఎందుకు అనంటే నా యొద్ద అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. నా యొద్ద అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలకు వారసులుగా చేయాలని నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులవుటకు నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. మనం ఎవరు అనంటే పిలువబడినటువంటి ప్రజలము, దేవుని చేత లోకములో నుండి ప్రత్యేకించబడి, ప్రత్యేకంగా ఏర్పరచబడి, ఆయన అనేక మందిలో నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రత్యేకంగా ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు, ఎంత గొప్ప ధన్యతో. ఇంకా చెప్పాలంటే మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే ఆయన మనలను ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. ఎందుకు? ఆయన ఆశీర్వాదాలు మనకు సొంతం చేయాలని. ఆయన యొద్ద అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలకు వారసులుగా మనం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి ఆ విషయం అనంటే, పిలిచిన వాడు మంచోడేనా? పిలిచిన వాడు గొప్పవాడేనా? పిలిచిన వాడు నమ్మకస్తుడేనా? పిలిచిన వాడు యథార్థవంతుడేనా? ఆ మధ్య ఎవరో చెప్పుకుంటూ ఉంటే నేను విన్నా, ఒక ఆయన పెళ్లికి పిలిచాడంట. దేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులను, గొప్ప గొప్ప పేరు కలిగినటువంటి వారిని పెళ్లికి పిలిచాడంట. ఎలా పిలిచాడో తెలుసా? డబ్బులు ఇచ్చి పిలిచాడంట. డబ్బులు ఇచ్చి, రూపాయి 2 రూపాయలు కాదండి, లక్షలు ఇచ్చి పిలిచాడంట. ఆయన మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, పెళ్లికి రండి అయ్యా అని. ఆశ్చర్యం కదా. ఎవరైనా పెళ్ళికి పిలిచేటప్పుడు డబ్బులు ఇస్తారండి? ఎప్పుడైనా మీరు తీసుకున్నారా? ఎవరికైనా ఇచ్చారా? పెళ్ళి పిలిచేటప్పుడు కొంతమంది బొట్టు పెట్టి పిలుస్తారు, అంతేనా? కొంతమంది బొట్టు పెట్టి పిలుస్తారు. పెళ్లికి రండి అయ్యా, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మా పెద్దోడిది, పలానా తారీఖున వచ్చి ఆశీర్వదించి భోంచేసి వెళ్ళండి అని పిలుస్తారు. మరి కొంతమంది వెడ్డింగ్ కార్డ్స్, పెళ్లి పత్రికలు ఇచ్చి పిలుస్తారు. కొన్ని చోట్లయితే, చెన్నైలో అనుకుంటా, ఏం చేస్తారు? పెళ్లి పిలిచేటప్పుడు పళ్ళు, స్వీట్లు అవి ఇచ్చి అందులో వెడ్డింగ్ కార్డు పెట్టి, ఏది పెళ్లి పత్రిక పెట్టి, అయ్యా మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అఫీషియల్గా ఉంటే ఇంకా కాస్త అఫీషియల్స్ వాళ్ళు వెడ్డింగ్ కార్డు పెట్టి పండ్లు పలహారాలు అవి పెట్టి, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, పెళ్లికి రండి అని. పిల్లరా, ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఒక 100 రూపాయలు ఇచ్చి మా ఇంటికి పెళ్లికి రండి అయ్యా అన్నారు ఎవరైనా? ఇంకా కొంతమంది అంటారు, పెళ్ళికి వచ్చావు కానీ ఎంత చదివించావు? ఎంత చదివించావు? అబ్బో చదివించావులే 50 రూపాయలు. మధ్య నేను పోతే ఒక పెళ్ళికి, పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన మైకులో చదువుతా ఉన్నాడు, పలానా పెంటమ్మ 51 రూపాయి రాసుకో. ఒక ఆయన చదివించలేకపోతా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు కూడా చెప్తారేమో మైకులు అని చెప్పేసి ఇక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏది తోకగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, అదే పెళ్ళికి చదివించాలని చెప్పేసి. తర్వాత ఒక ఆమె అన్నదంట, పోయి చదివింపు వేసేసింది. చదివింపు వేసేసింది. సంగటి కాంతమ్మ ఏదో పేరు, సంగటి కాంతమ్మ ఎదుగో 116 అని చెప్పేసరికి అబ్బో ఇక అప్పుడు సంతోషం వేసి సంగటి కాంతమ్మే చదివించితే నేను కూర జాను అంట, ఇక నేను చదివించుకున్నా ఉంటానని చెప్పేసి అప్పుడు పోయి కూర జాను 116 రాసుకో.
ఆమెమో సంగటి కాంతమ్మంట, ఈయనేమో కూర జాన్ అంట. చూసారా, పేర్లు విచిత్రంగా ఉంటాయి, ఇంటి పేర్లు ఇంకా విచిత్రంగా ఉంటాయి. నవ్వుకుంటా ఉంటాం కొన్ని సందర్భాల్లో. పెళ్ళికి పోయి ఎవరైనా చదివింపులు వేసి వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. డబ్బులు ఇచ్చి, ఎంత వేలు లక్షల రూపాయలు ఇచ్చి మా ఇంటికి పెళ్ళికి రండి అయ్యా. సరే, అవి తీసుకొని పెళ్ళికి వెళ్తే అక్కడ ఆ లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు పెళ్ళికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే అవమానపరిచి పంపించారంట. చేయవలసినటువంటి ఘనకార్యాలు చేయకుండా, గౌరవించకుండా, పిలిచినటువంటి వ్యక్తి అవమానపరిచి, ఇబ్బందిపరిచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది పిలుస్తూ ఉంటారు, అవమానపరుస్తుంటారు. పిలుస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. పిలుస్తూ ఉంటారు, ఇబ్బంది పాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పిలిచినటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ పిలిచిన వ్యక్తి మానవుడు కాదు, సాక్షాత్తు సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన వద్దకి. ఎందుకనంటే ఆయన ఆశీర్వాదాలను నీ సొంతము చెయ్యాలని. ఆయన ఎవరయ్యా అనంటే నమ్మకమైనటువంటి వ్యక్తి. ఆ మాట మీరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరంట? నమ్మదగినవాడు. పిలిచిన వ్యక్తి ఎలాంటి వాడు అంటే నమ్మకస్తుడు, నమ్మదగినవాడు, నమ్మకమైన వ్యక్తి. అవమానపరిచే వ్యక్తి కాదు, ఇబ్బంది పరిచే వ్యక్తి కాదు, బాధ పెట్టే వ్యక్తి కాదు. ఇంకా చూస్తే గాయాలు పరిచే వ్యక్తి కాదు. కొంతమంది పిలిచి కొట్టి అవమానపరిచి గాయపరిచి పంపిస్తూ ఉంటారు. దొరికారా ఇప్పుడు ఛాన్స్ ఇదే, ఇక ఛాన్స్ బాగొట్టుకోకూడదు అని చెప్పి పిలిచి అవమానపరిచే వాళ్ళు లేకపోలేదు, పిలిచి బాధ పెట్టే వాళ్ళు లేకపోలేదు. సరే, బంధువులే కదా, రక్త సంబంధులే కదా, తోబుట్టువులే కదా అని వెళ్తే కొన్ని సందర్భాల్లో వాళ్ళే అవమానపరుస్తూ ఉంటారు, వాళ్ళే బాధ పెడుతూ ఉంటారు. అరే వాళ్ళు నా తమ్ముడు కదా, అరే వాళ్ళు నా పరాయి వాళ్ళు కాదు కదా, నా తోబుట్టువులు కదా, నా కడుపును పుట్టినటువంటి వాళ్ళు కదా, నన్ను కన్నవాళ్ళు కదా అని కొంచెము కూడా జ్ఞానము లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లరా, మనం జాగ్రత్తగా ఈ మాటలు వినాలి, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. కానీ ఇక్కడ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనిషి కాదు. ఆయన నమ్మకస్తుడు, నమ్మకమైనటువంటి వ్యక్తి. దేవుని వాక్యం అంటుంది, మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఆయన ఎలాంటి వాడంట? నమ్మదగినవాడు. హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తి కనుక ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు, ఇంకా గాయపరిచే దేవుడే అసలు కాదు. ఆయన ఎందుకు పిలిచాడనంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. అయితే ఆశీర్వాదాలంటే ఎవరికైనా సరే సంతోషమేనండి. ఆశీర్వాదాలంటే ఎవరిని అడిగినా కూడా అయ్యా నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, ఆశీర్వాదాలు నాకు కావాలి అని ఆతురత పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు కావాలి. మరి ఈ ఆశీర్వాదాలు మన సొంతం అవ్వాలనంటే
ఏం చేయాలి? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అయితే ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అని చెప్పినటువంటి దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు. ఈ ఆశీర్వాదాలన్నీ మీ సొంతం కావాలి అని అంటే అక్కడే వ్రాయబడి ఉంది. ఎక్కడ? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట ఏమనంటే, కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక మీరేం చేయాలంట? దీవించాలి. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ అంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు నీ కీడు చేస్తే మరలా కీడు చేయి అని చెప్పట్లా. కీడుకు ప్రతి కీడు నువ్వు చేయొద్దు. గుర్తుపెట్టుకోవాలి, కీడుకు ప్రతి కీడు నీవు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ నీవు చెయ్యక మరేం చేయాలా? దీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఈ మాట అంటే చాలా బాధ. అయ్యా, ఎవరి వల్లైనా అవుతుందేమో కానీ నా వల్ల మాత్రం కాదయ్యా. కీడు చేసిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను. ప్రతి కీడు చేసేంత వరకు నేను నిద్రపోను. చూసారా ఎంత కోపమో, ఎంత ద్వేషమో, ఎంత పగో, ఎంతకాలం ఆ పంతం, ఎంతకాలం ఆ కోపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, కోపముతో ఉన్నటువంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించరు. కోపాలతో, ద్వేషములతో, పగలతో ఉంటే పరలోక రాజ్యములో అడుగు పెట్టలేం. మనం ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని మాటలు ఆలకించినా, ఎంతో కాలము నుండి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ భక్తి చేస్తున్నా, మనలో ద్వేషము అనేది, పగ అనేది, కోపము అనేది, అసూయ అనేది, ఇంకా చెప్పాలంటే అసమాధానం మనలో ఉంటే దేవుని ఆశీర్వాదాలకు పాత్రులము, యోగ్యులము కాలేం. ఇంకొకటి, పరలోక రాజ్యములో కూడా మనం ప్రవేశించలేము. దేవుని వాక్యం అంటుంది, కీడుకు ప్రతి కీడునైనను దోషణకు ప్రతి దోషనైనను చేయొద్దు. ఈరోజు నాకు చాలామంది, నిన్న ఒక చిన్న పని ఉండి బస్టాండ్కి వెళ్ళా. ఆ షాప్లో ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే బయటకు వచ్చాడు. మాటల్లో మేము మాట్లాడుకుంటూ బయటకు వచ్చాము. ఆ పక్కన ఎదుటున్నటువంటి ఆ షాప్ అతను చూసి తిడుతూ ఉన్నాడు, తిట్టుకుంటా ఉన్నాడు, గొనుక్కుంటా ఉన్నాడు. దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, ఇంకా ఏదేదో తిడుతూ ఉన్నాడు. నేను అన్నాను, ఊరికే ఎందుకయ్యా తిడుతూ ఉన్నావు అతన్ని? ఏమైంది? నిన్నేమన్నా తిట్టాడా, కొట్టాడా అని అడిగా. ఎందుకయ్యా అతను ఊరికే తిడుతూ ఉన్నావు? అతని ఇంటే బాగుండదు, అతని ఇంటే బాగుండదు, ఇక గొడవలు అవుతాయి, ఎందుకు తిడుతున్నావు అని నేను అన్నాను, నాకు రావలసిన పని అతను వస్తూ ఉంటే నా దగ్గర పని చేయించుకోవాలని వస్తూ ఉంటే ఆపేసి, అదిగా నేను చేస్తారా, అతనికంటే 2 రూపాయలు తక్కువ నేను చేస్తారా అని చెప్పేసి నా దగ్గరకు వస్తున్నటువంటి వ్యక్తిని ఆపేసుకుని అతను పని చేసుకుంటున్నాడు. సార్ మీరే న్యాయం చెప్పండి సార్ అని అన్నాడు. నేనేం చెప్పాలండి? ఇంకా సరేలే, పోతే పోనీలే, అంతకు 2 అంతలు ఇస్తాలే దేవుడు నీకు, తిట్టొద్దు, పాపము దూషించొద్దు, బాధ పెట్టొద్దు, దేవా అదిగో ఆ బిడ్డను దీవించయ్యా, దీవించునైనా ఆశీర్వదించయ్యా అని చెప్పు, చాలు, నీకు రావాల్సిన దేవుడు ఇస్తాడు. అప్పుడు ఆయన ముఖం ఇంత అయిపోయింది. అంటున్నారండి, ఆయన ముఖము ఇంత అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది ఎదుటివారిని ఒకవేళ ఏదైనా మాట అన్నా ఓర్చుకోలేరు. ఏదైనా చిన్న మనిషి అన్నాక
రకరకాలుగా మరి ఎన్నో బాధలు అవమానాలు కలుగుతూ ఉంటాయి. కానీ ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన అనేకమైనటువంటి బాధలను భరించాడు. ఆయన దేవుడై ఉండి తనను తాను తగ్గించుకొని లోకములో జీవించాడు. ఆయన్ను శిక్షించిన వారిని, ఆయన్ను బాధ పెట్టిన వారిని, ఆయన్ను గాయపరిచిన వారిని, ఆయన్ను గుద్దిన వారిని, ఆయన గడ్డం పీకినటువంటి వారిని, ఆయన్ను పొడిచిన వారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదండి. ప్రభు ఒకే మాట చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు ప్రభువా, వీరిని క్షమించయ్యా. అంటే దేవుని వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడు నువ్వు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ నువ్వు చేయక, నువ్వు చేయవలసిన పనంతా ఏంటనంటే ఎదుటి వారిని ఆశీర్వదించు. నిన్ను బాధ పెట్టారా, ప్రభు ఆ బిడ్డను ఆశీర్వదించయ్యా, క్షమించయ్యా. తెలియక మాట్లాడారు, తెలియక ఈ పని చేశాడు, తెలియక అయ్యా ప్రభువా, తెలియక వాక్యం వింటున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, మందిరానికి వచ్చిపోతున్నారు, తెలియక కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు. అయినా కూడా మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రభువా వారిని క్షమించు, వారిని దీవించు, వారిని దీవించు. తగ్గించుకుంటే తప్పేం లేదండి. కాస్త ఒక అడుగు వెనక్కి వేస్తే తప్పేం లేదు. ఒక్క అడుగు వెనక్కి వేస్తే 2 అడుగులు ముందుకు వేసుకోవచ్చు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు కనుక ఆ ఆశీర్వాదాలు మీ సొంతం కావాలనంటే, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలనంటే, ఆశీర్వాదాలకు వారసులుగా మనం చేర్చబడాలంటే కీడుకు ప్రతి కీడు మనము చెయ్యక, దూషణకు ప్రతి దూషణ చెయ్యక మనం ఏం చేయాలా, దీవించాలి. హల్లెలూయా. రెండవది, ఆదికాండము ఒక మాట మీరు చదవండి, 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే, అబ్రాహాము గారిని దేవుడు పిలుస్తున్నాడు. మెసొపొతేమియాలో అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఏదో చేతి వృత్తిని పని చేసుకుంటూ అతను జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాలని పిలిచాడు అబ్రాహాముని. 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. ఇంకా ఏమని రాయబడిందంటే అక్కడ తర్వాత చదివితే, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని ఏమంటున్నాడు అక్కడ, నిన్ను దూషించే వారిని శపిస్తాను. విన్నారా మాట? నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తాను. పిల్లరా, ఒకవేళ దూషిస్తున్నామేమో జాగ్రత్త. నిన్నెవరైతే దూషిస్తారో, ఎందుకనంటే అబ్రహాము ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడినటువంటి వ్యక్తి అబ్రహాం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తిని నువ్వు దూషించకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తిని నువ్వేం చేయకూడదు, దూషించకూడదు. మీకు ఇంకా ఒక మాట గుర్తు చేస్తాను. 105వ కీర్తనలో
14వ వచనం, 14వ వాక్యాన్ని చదువుకుందాం. నేను అభిషేకించిన వానిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అభిషేకించిన వారిని, నేను ఏర్పరచుకున్నటువంటి వారిని నీవు ముట్టకూడదు, ఇంకా నా ప్రవక్తలకు, నా సేవకులకు కీడు చేయకూడదు. అందుకే దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను ఏం చేస్తాను? శపిస్తాను. అందుకే ప్రభు అన్నాడు, దూషణకు ప్రతి దూషణ కానీ, కీడుకు ప్రతి కీడు కానీ చెయ్యక నువ్వు దీవించు. నువ్వు దీవించేవారిని నేను దీవిస్తా, ఆ దీవెన నీ మీద కూడా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే ఆ ఆశీర్వాదము, ఆ దీవెన ఎన్నటెన్నటికి తరతరాలు నిలిచి ఉంటుంది. ఆ వ్యక్తిని నువ్వు శపించకూడదు. అందుకే ఇలాగ నేను చెప్పాను కదా, అందుకే ఆ వ్యక్తి తనను, అయ్యా ఆయన శపించొద్దయ్యా, ఆయన బాధ పెట్టొద్దు, ప్రభువా బిడ్డను దీవించయ్యా అని చెప్పి దీవించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఊరికే శపిస్తే ఏమొస్తుంది? దేవుడు ఏం చేస్తాడు? శపించేస్తాడు, అంతే. అందుకే అబ్రహాముతో చెప్తున్నాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. ఇంకా తర్వాత వచ్చిన రాయబడి ఉంది, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము బయలుదేరి వెళ్ళెను. హల్లెలూయా. అబ్రహాం అట, రెండవదిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకటి దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులవుటకు పిలువబడ్డాము. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఒకటి, కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించాలి. రెండవది, దేవుడు ఎప్పుడైతే పిలిచి ఒక పని అప్పగించాడో, దేవుడు ఎప్పుడైతే ఏర్పరచుకొని ఇదిగో ఈ పని చేయి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడో, వెంటనే అబ్రహాము దేవుని మాటకు లోబడి, దేవుని మాటను గౌరవించి, దేవుని మాటను శ్రద్ధగా విని సమస్తమును విడిచిపెట్టి యేసయ్య చూపించిన ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళుతున్నాడో తెలియక, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో, అక్కడ ఏమేమి ఎదురవుతాయో, ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని అవమానాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఇవన్నీ ఏమీ కూడా ఆలోచించకుండా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాట విన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు దేవుని మాట వినగలిగితే, శ్రద్ధగా వినాలి, దేవుని మాట ఆలకించగలిగితే, దేవుని మాటను పెడచెవిని పెట్టకుండా దేవుని మాటను గుర్తించి, దేవుని మాటను గౌరవించి, దేవుని మాటను అర్థం చేసుకొని దేవుని మాట శ్రద్ధగా వింటే ఆశీర్వాదాలన్నీ, దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నీ సొంతం అవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొద్ద అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. సర్వ సంపదలు నా యొద్ద ఉన్నవి అని ప్రభు చెప్తున్నాడు. అవన్నీ కూడా నీ సొంతము చెయ్యాలని ప్రభు కోరుకుంటున్నాడు. అబ్రహామును పిలిచాడు దేవుడు. పిలుపుకు లోబడి దేవుని మాట విని, శ్రద్ధగా విని, మరో మాట చెప్పకుండా, మరో మాట మాట్లాడకుండా, అయ్యా ఆ దేశం ఎలా ఉంటుందో, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో, ఒకవేళ ఆ సమస్యలు వస్తాయేమో, ఒకవేళ ఇబ్బందులు వస్తాయేమో, కరువు వస్తుందేమో, ఒకవేళ నేను ఎలా జీవించాలో, ఇవేమి అడగకుండా దేవుడు చెప్పాడు. అబ్రహాము విన్నాడు,
బయలుదేరి వెళ్తున్నాడు. అన్నీ వదిలేసి ఇవేమి వద్దయ్యా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట శ్రద్ధగా అబ్రాహాము విన్నాడు గనుక అన్ని విషయాలలో అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అబ్రాహామును దేవుడు అన్ని విషయాలలో, ప్రతి విషయంలో, ఈ రోజున నిన్ను కూడా దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించునుగాక. నీ ప్రతి పనిలో నా దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వు చేసే ప్రతి కార్యక్రమాలన్నిటిలో నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా మార్చునుగాక. అన్ని విషయాలలో, ఉద్యోగం విషయంలోనైనా, గర్భఫలం విషయంలోనైనా, నీకున్న పశువుల విషయంలోనైనా, నీకు కలిగిన ప్రతి సమస్త విషయములలో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆశీర్వదించాలంటే రెండవది, దేవుని మాట నీవు వినాలి, శ్రద్ధగా ఆలకించాలి. రోమపత్రికలో మీరు చూస్తే 4వ అధ్యాయంలో అదే అబ్రహాము గారిని గురించి వ్రాయబడిన మాట చదవండి. మాట రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం నుండి, 4వ అధ్యాయం 20వ వచనం నుండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక. అవిశ్వాసం పెట్టుకోలా, అవిశ్వాసముతో వెళ్ళలా, సందేహపడలా. ఇంతకు ఏమవుద్దో, ఏం జరుగుద్దో, ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇవేమి సందేహం అనే లేదు. కొంతమంది ఊరికే సందేహపడతా ఉంటారు, అనుమానం పడతా ఉంటారు. ఇంతకు దేవుడు ఆశీర్వదిస్తాడా, ఇంతకు దేవుడు దీవిస్తాడా, కష్టాలు తొలగిపోతాయా, అవిశ్వాసం తొలగిపోతాయా, దీవిస్తాడా, అది చేస్తాడు, ఇది చేస్తాడా అని అంటే దాని అర్థం ఏంటి? సందేహపడుతున్నావు, అవిశ్వాసముతో ఉన్నావు అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసముతో నమ్మకం ఉంచి నమ్మి దేవుని యొద్దకు రాగలిగితే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడి ఉంది, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. అబ్రహాము నమ్మి విశ్వాసం ఉంచి దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, నన్ను పిలుచుకున్నాడు, ఆ ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తానన్నాడు అని ఏ విషయంలో సందేహించకుండా నమ్మి విశ్వాసముతో బయలుదేరి వెళ్ళాడు దేవుని మాట విని. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా సందేహించకుండా, అవిశ్వాసముతో కాకుండా విశ్వాసముతో నమ్మి దేవుని మాట విని, దేవుని మాట ఆలకించి, దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా వినగలిగితే తప్పక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు గనుక. నమ్మదగిన దేవుడు. దేవుని మాట వినాలి, దేవుని మాట ఆలకించాలి. మనుషులు చెప్పే మాటలు వింటారు, మనుషులు చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకిస్తారు. దేవుని మాట మాత్రం వినరు కొంతమంది. దేవుని మాట అంటే నిర్లక్ష్యం, దేవుని మాట అంటే అశ్రద్ధ, దేవుని మాట అంటే గౌరవం ఉండదు. దేవుని మాటను ఎప్పుడైతే వింటావో, దేవుని మాటను త్రోసివేసుకోకుండా దేవుని మాట శ్రద్ధగా నువ్వు ఆలకిస్తావో నీవు ధన్యుడువు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగా ముగిస్తాను. చదవండి నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఇట్లనెను,
నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిచీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతున్నాడు. అరణ్యములో ఒక పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పరలోకము నుండి దేవుడు మోషే ఉన్నటువంటి స్థలములోనికి దిగివచ్చి తన ప్రజల బాధను చూసి, తన ప్రజలను ఐగుప్తు దేశంలో బాధపడుతున్నటువంటి తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారు పడుతున్నటువంటి కష్టాల్లో నుండి విడిపించుటకు పరలోకము నుండి దేవుడు మోషే యొద్దకు దిగి వచ్చాడు. ఎందుకంటే మోషేను ఐగుప్తు దేశానికి పంపించడానికి, నాయకుడిగా వారిని విడిపించి తీసుకురావడానికి మోషే యొద్దకు దేవుడు దిగి వచ్చాడు. మోషేతో చెప్తున్నాడు, అయ్యా మోషే, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలయ్యా, నా ప్రజలను విడిపించాలి. బానిసులుగా బానిసత్వంలో జీవిస్తున్న నా ప్రజలను విడిపించుటకు నీవే నాయకుడివి, నువ్వు వెళ్ళి వారిని బయటకు తీసుకురావాలి అని అంటే మోషే అంటున్నాడు, అయ్యా నేనైతే వెళ్ళలేను, నువ్వు పంపించవలసినటువంటి అనుకున్నటువంటి వారినే పంపించు, నా వల్ల కాదు అని అంటాడు. లేదు మోషే, నువ్వు వెళ్ళాలి, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు, దేనికి చడివద్దు, నువ్వు వెళ్ళు అని అంటే మరలా అంటున్నాడు, అయ్యా నేను నత్తివాణ్ణి, నా నోరు మాంద్యము, నేను సరిగా మాట్లాడలేను, నత్తిగా మాట్లాడతాను, నన్ను ఎగతాళి చేస్తారు, కాబట్టి నేను వెళ్ళను, నువ్వు ఎవరినైతే పంపించాలనుకుంటున్నావు వారిని పంపించు. లేదు మోషే, నువ్వు వెళ్ళాలి, కావాలంటే నీ నోటికి బోరగా నీ అన్నను నేను నీకు నియమించి పంపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు, ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో రాయబడింది, మోషే దేవుని మాట విని లోబడి, దేవుని మాటకు లోబడి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను దేవుడు నాయకుడిగా ఏర్పరచుకున్నాడు. మోషేను అభిషేకించాడు దేవుడు, నాయకుడిగా ఏర్పరిచి ఐగుప్తు దేశంలో అనేకమైన అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి మోషేను దేవుడు ఏర్పరచుకొని పిలుచుకున్నాడు. అయితే మోషేలో ఉన్నటువంటి మంచి గుణాలను, లక్షణాలు మనం చూస్తే బైబిల్లో రాయబడి ఉంది. సంఖ్యాకాండము, మీరు చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మోషే ఎలాంటి వాడంట? భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. నేను అంటాను, భూమి మీద అంతమంది జనం ఉంటే, భూమి మీద అంతమంది ప్రజలుంటే మోషేనే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు, ఎందుకు పిలిచాడు అని అంటే వాక్యంలో రాయబడి ఉంది, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే మిక్కిలి సాత్వికమైన వ్యక్తి మోషే. హల్లెలూయా. దీన మనసు గలవాడు, సాత్వికుడు, తగ్గింపు కలిగినటువంటి వాడు. ఇంకా చూస్తే హెబ్రీ పత్రిక మీరు చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ పత్రికలో రాయబడిన మాటలు మనం చూస్తే 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనములో రాయబడిన మాట, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. సాత్వికుడంట, అలాగే దేవుని ఇంటిలో నమ్మకమైన వ్యక్తి. అందుకే మోషేని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదాలు మన సొంతం కావాలంటే, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, ఒకటి, కీడుకు ప్రతి కీడు నువ్వు చేయకూడదు. రెండవది, దేవుని మాట శ్రద్ధగా వినాలి. మూడవదిగా చూస్తే, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తున్నాడు. భూమి మీద మిక్కిలి సాత్వికమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు. అలాంటి జీవితాన్ని మనము కూడా జీవించగలిగితే, మోషే లాంటి సాత్వికమైన మనస్సు మనము కలిగి ఉన్నట్లయితే, అంతేకాకుండా దేవుని ఇంటిలో నమ్మకస్తులముగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని ఇంట్లో, ఎవరింట్లో? దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా మనం ఉంటే, మోషేను ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అనంటే, ఆయన ఇంటిలో నమ్మకస్తులుగా ఉన్నప్పుడు, భూమి మీద సాత్వికమైన మనసు కలిగి జీవించినప్పుడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో రాయబడి ఉంది, యోహాను రాసిన పత్రికలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయును. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు కూడా నేను నిలిచి ఉంటును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతడు తాను ఎలాగూ ఫలింపదో, అలాగూ నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవునిలో ద్రాక్షవల్లి, తీగె ద్రాక్షవల్లిలో ఎప్పుడైతే అంటుకట్టబడి ఉంటుందో అప్పుడే ఆ తీగ ఫలిస్తుంది. తీగ వేరుగా ఉంటే ఫలించదు, ఎండిపోద్ది, పనికి రాకుండా పోద్ది. ద్రాక్షవల్లిలో ఎప్పుడైతే తీగ అంటుకట్టబడి ఉంటుందో అప్పుడే ఫలిస్తుంది, ఫలభరితంగా మార్చబడుతుంది, ఫలాలు ఇచ్చే చెట్టుగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు కూడా నేను నిలిచి ఉంటాను, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఎందుకు నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేశానంటే, దేవుడు ఇస్కరియోతు యోధా, 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధా అనే వ్యక్తిని దేవుడు పిలిచాడు, నన్ను వెంబడించయ్యా అని అంటే సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. ఆయనతోనే తిరుగుతున్నాడు, ఆయనతోనే తింటున్నాడు, ఆయన అక్కడ ఉంటే అక్కడ ఉంటున్నాడు, ఆయన చేసే అద్భుతాలన్నీ చూస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇదిగో ఇక్కడ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే, యేసు ప్రభువుతో ఉన్నటువంటి వ్యక్తి, యేసు ప్రభు పిలుచుకున్నాడు, పిలువబడినటువంటి వ్యక్తి, ఏర్పరచుకొని ఆయన్ని వెంబడిస్తూ ఆయనతో జీవించవలసినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యోధా. అయితే యేసు ప్రభువుని వెంబడిస్తూ కొంతకాలం వెంబడించాడు. కొంతకాలం అయిన తర్వాత శత్రువులతో, అపవాదితో చేతులు కలిపాడు. గమనించాలి, ఇక్కడ అపవాదితో చేతులు కలిపి, శత్రువుతో చేతులు కలిపి, యేసయ్యను, జీవము కలిగినటువంటి యేసయ్యను వెంబడించవలసినటువంటి వ్యక్తి లోకం వైపు చూశాడండి, లోక ఆశల వైపు చూశాడండి, ధనాన్ని ప్రేమించాడు, ధనం వైపు చూశాడు, ధనానికి ఆశపడ్డాడు. 30 వెండి నాణాలకి ఆశపడి తన జీవితాన్నే పతనం చేసుకున్నాడు, తన జీవితాన్నే మొక్కలు చేసుకున్నాడు. ధనాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి, యేసయ్యను వెంబడించవలసిన వ్యక్తి, యేసయ్యతో జీవించవలసిన వ్యక్తి, యేసయ్యలో అంటుకట్టబడవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయనతో ఉండకుండా లోకం వైపు, లోక ఆశల వైపు చూసి దేవునికి దూరం అయిపోయాడు. ధనాన్ని ప్రేమించి, ధనానికి ఆశపడి
ఒక పొలాన్ని కొనుక్కున్నాడు. అబ్బా, ఈ ధనమే శాశ్వతం అనుకున్నాడు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి మర్చిపోయి విడిచిపెట్టి, ఈరోజున చాలా మంది జీవితాలు కూడా అలా ఉన్నాయి. జీవము కలిగిన దేవుని సన్నిధిని విడిచిపెట్టి, జీవము కలిగిన యేసయ్యను విడిచిపెట్టి ఆయనకు దూరంగా జీవిస్తూ, లోకాశలను, లోక కోరికలను, లోకాన్ని ప్రేమిస్తూ, ధనాన్ని ప్రేమిస్తూ, ఇంకా తన ఇష్టమైనటువంటి వాటిని ప్రేమిస్తూ దేవునికి దూరం అయిపోయి, దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోయి, లోక ఆశీర్వాదాలకు అర్హులుగా మార్చబడుతున్నారు. లోక ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి అంతే. కానీ దేవుడు, నేను ముందే చెప్పా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటెన్నటికి నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, లూకాసు వార్తలో ఆ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లూకాసు వార్తలో ఈ ఇస్కరియోతు యోధాను గురించి చక్కగా రాయబడి ఉన్నాయి. 22వ అధ్యాయంలో రాయబడి ఉన్న మాటలన్నీ. అంటే దేవునిలో యేసయ్యతో ఉండవలసిన వ్యక్తి ఉండకుండా బయట ఆ ధనాన్ని, లోకాశలను ప్రేమించి, అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాక్యంలో రాయబడి ఉంది. ఏమనంటే అతను ఆ ధనం తీసుకొని, ధనాన్ని ప్రేమించి ఆశపడి ఒక పొలాన్ని కొన్నాడట. ఆ పొలంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడట. పొట్టలో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేసాయి. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేసాయంట. నేను అంటాను, ధనాన్ని ప్రేమించి ఏమి సాధించాడు? పొలాన్ని కొనుక్కొని ఏమి సాధించాడు? ఏమీ సాధించుకోలేకపోయాడు. తన జీవితమే మొక్కలైపోయింది. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని ప్రజలారా, ఒక్కసారి మీరు శ్రద్ధగా దేవుని మాటలను ఆలకించగలిగితే, ప్రభు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఎవరు నా యందు నిలిచి ఉంటారో, ఎవరి యందు నేను నిలిచి ఉంటానో. దేవుడు మన యందు నిలిచి ఉండాలి, మనము ఆయన యందు నిలిచి ఉండాలి. అప్పుడే మనము దేవుని ఆశీర్వాదాలకు వారసులముగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉంటే ఆయన యొద్ద ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతం అవుతాయి. గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కింద వచనంలో రాయబడిన మాట 5వ వచనంలో రాయబడి ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చెయ్యలేరు. ఇప్పుడు యోధా దేవునికి వేరైపోయి, యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుకు దూరం అయిపోయి ఏమైనా సాధించాడా అంటే ఏమీ సాధించలేకపోయాడు. దేవునికి కాస్త దూరం అయిపోయాడు. సాతానుగాడు చోటిచ్చాడు, వెంటనే సాతానుగాడు వచ్చి కూర్చున్నాడు. అంతే. సాతానుగాడు వచ్చి కూర్చుంటే ఇక అంతే, నీ జీవితాన్ని మొత్తం ముక్కలు చేసేస్తాడు. నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి, నీ విశ్వాసం, అర్థమవుతుందండి, మొత్తాన్ని ఆయన ముక్కలు చేసేస్తాడు సాతానుగాడు. అందుకే ఆయన యందు మనం నిలిచి ఉన్నట్లయితే, మన యందు ఆయన నిలిచి ఉన్నట్లయితే, మనలను దేవుడు ఆశీర్వదించి ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా దేవుడు మనల్ని చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆశీర్వాదాలకు వారసులుగా మనం మార్చబడాలంటే, ఒకటి, ఏం చేయకూడదు? మనము కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. రెండవది, దేవుని మాట అబ్రాహాము శ్రద్ధగా విన్నాడు, మనము కూడా వినగలిగితే అన్ని విషయాల్లో అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు. అలాంటి ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి. మూడవదిగా, మోషే దేవుని ఇంటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. అలాంటి మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. నాలుగవది, దేవునికి వేరుగా మనము ఉండకూడదు. ఆయనలో ఎప్పుడైతే మనం అంటు కట్టబడతామో, ఆయనలో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో, మన యందు ఆయన నిలిచి ఉండి మనల్ని ఫలింప చేస్తాడు. అట్టి ఫలభరితమైన జీవితము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అట్టి ఆశీర్వాదాలకు వారసులుగా దేవుడు మనల్ని చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, జీవాధిపతి అయిన యేసయ్య,
మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధానపు దినాన అయ్యా ఇదిగో ఈ చక్కటి అవకాశం మీరు మాకు అనుగ్రహించారు. మీ సన్నిధిలో చేరి మేమంతా కలిసి నాయనా మిమ్మల్ని ఆరాధించుకునే శ్రేష్టమైన విలువైనటువంటి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధికి వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకుని అయ్యా విలువైన శ్రేష్టమైన మాటలు ప్రభువా మీరు మాకు బోధించినందుకు నీకు స్తోత్రాలు. నాయనా ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అని ప్రభువా మీ లేఖనాల ద్వారా చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. అబ్రహాముని మీరు పిలుచుకున్నారయ్యా, మోషేను మీరు పిలుచుకున్నారు ప్రభువా, అలాగే ఇస్కరియోతు యోధాను మీరు పిలుచుకున్నారు నాయన. ఎవరెవరు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో నాయనా, ఏ విధంగా మీ దీవెన పొందుకోలేకపోయారో చక్కగా మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వాదాలకు వారసులుగా మేము మార్చబడాలంటే నైనా కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనను మేము చేయక దీవించే వారిగా ఉండాలని, అలాగే అబ్రహాము నైనా మీ మాట విని లోబడి మీ మాటను గౌరవించి తండ్రి మీరు వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడని ప్రభువా లేఖనాల ద్వారా మాట్లాడారు. అంతేకాకుండా మోషే భూమి మీద అయ్యా మిక్కిలి సాత్వికమైనటువంటి మనిషిని, అలాగే మీ ఇల్లంతటిలో నమ్మకస్తుడని ప్రభువా అందుకే గొప్పగా ఆశీర్వదించారు, నాయకుడిగా ఏర్పాటు చేశారు తండ్రి. ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రలుగా మార్చాడు తండ్రి. మేము కూడా అబ్రహాము వలె మోషే వలె నమ్మకస్తులముగా నాయన మీ మాటకు లోబడే వారముగా, మీ మాటకు విధేయత కలిగి జీవించే వారముగా నాయనా ఇదిగో మిక్కిలి సాత్వికము కలిగి మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. ఎవరు మీ యందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారని సెలవిచ్చారు తండ్రి. ఇదిగో ఇస్కరియోతు యోధాని పిలిచినప్పుడు వచ్చాడు, వెంబడించాడు, కానీ లోకాశల వైపు చూశాడు, మీకు దూరమైపోయారు, జీవితాన్ని పాడు చేసుకున్నారు, అందుకే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు నాయన. ఈ రోజున మా జీవితంలో కూడా తండ్రి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని గుర్తించి వెనుతిరిగి చూడకుండా లోకాశల వైపు చూడకుండా నాయన మీలో మేము అంటుకట్టబడి మీలో ఫలించినట్లుగా తండ్రి మీకు వేరుగా మేము ఉండకుండా మీలో ఫలించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వినిన ప్రతి మాటలు ప్రభు మేము విడిచిపెట్టకుండా మా హృదయంలో దాచుకొని నెమరు వేసుకుంటూ వాక్యానుసారముగా జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభువా పరలోకముల నుండి మీ రెండు చేతులెత్తి నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఆశీర్వాదములకు వారసులుగా చేయుదురుగాక. అట్టి కృపతో నాయన నీ బిడ్డలను మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంతవరకు మాకు తోడయ్యుండి ఈ ఆరాధన అంతటిని కూడా మహిమకరంగా జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మరొక్కసారి చేరి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఆ కొడుకు రాజ్యానికి సిద్ధపరచమని ఈ ఆరాధన అంతట్లో తోడై నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి మనవులు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును వాక్యం వినిన ప్రతి బిడకును ఆయన కృప సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.